అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానమేమనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13-14 వచనములు. మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనిడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడరు. సహోదరులారా, దేవుడు ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీ మార్గములను సరళము చేసి మీకును మీ కుటుంబ సభ్యులందరికీ మీ సంఘస్థులందరితోనూ సమాధానం కలిగజేసేవాడుగా ఉంటాడని, మీరు వాక్యమును ఎరిగి ఉండేవారుగా ఉండాలని దేవుని యొక్క సంకల్పము. అట్లాగే మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు ఎంతగానో బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. వాక్యమును అనుసరించి జీవించేవారు ఎటువంటి కష్టాలు బాధలు పడకుండా ఎంతో సంతోషంగా జీవితం గడిపేవారిగా ఉంటారు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25-27 వచనములు మనము పరిశీలించినట్లయితే, నీ కంటి చూపు సూటిగా ముందుకే సారించు, నీ దృక్పథము తిన్నగా ఉండేలా చెయ్యి, నీవు నడిచే దారిని చదునుగా చెయ్యి, అప్పుడే నీ మార్గాలన్నీ సుస్థిరంగా ఉంటాయి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకు, దుర్మార్గం నుంచి నీ పాదాలను మరల్చుకో. సహోదరులారా, ఇక్కడ కుడికి ఎడమకి తొలగిపోవడం అంటే దేవుని వాక్కుకు సంపూర్ణ విధేయత చూపడము మాని దారి తప్పిపోవడము. ఇరుక్కైన ముక్కుసూటి మార్గానికి బయట ఉండేదంతా పాపమే. సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఒక ప్రణాళిక ఏర్పరచుకోండి, ఒక నిర్ణయానికి రండి. ఎందుచేదంటే గతంలో మనం ఎట్లా ఉన్నా కానీ ఈ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకుని దేవుని వాక్యమును అనుసరించేవారుగా, మరలా మీరు ఎటు పక్కకు తప్పిపోకుండా దేవుని పిల్లలుగా విశ్వాసులుగా జీవించాలని ప్రభువు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అందరికీ ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. అలాగే చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయం కలిగి ఉండేవారుగా, అనేక మందిని ప్రేమించి అనేక మందిని ఆదరించేవారుగా, అనేక మందికి సమాధానకర్తగా ఉండే విధంగా, అలాగే మీ సంఘములో వాక్యం ద్వారా మరి ఎంతగానో బలపరచబడాలని దేవుణ్ణి అడిగి వేడుకుంటున్నా. మరొక మాట ఏమిటంటే, మనకు ఈ గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు చేసిన మేలులకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. అందుకనే కీర్తనలు 75వ అధ్యాయము 1వ వచనమును మనము జ్ఞాపకం చేసుకునవచ్చు. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు మాకు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ప్రియమైన సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా దేవుడు చేసిన మేలుకి జనాల మధ్యలో ఆయన చేసిన మేలును అంగీకరించేవారుగా చెప్పుకునేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఏంటంటే, ఆయన చేసిన కార్యములు ఏమై ఉన్నాయో మనము ప్రతి ఒక్కరికి వివరించేవారుగా తెలియపరిచేవారుగా మనం ఉండాలని దేవుని యొక్క సంకల్పము. అప్పుడే నువ్వు విశ్వాసిగా ఎంచబడతావు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.